స్వీకరించారు. దాంట్లో అప్పట్లో కొన్ని పొలిటికల్ కారణాల కోసం కొన్ని ప్రజల ఆకాంక్షలు పెడచామని పెట్టి కొంత గందరగోళమైన మార్పులు చేర్పులు జరిగాయని అభ్యంతరాలు రావడంతో ముఖ్యమంత్రి దాని మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు 26 నుంచి ఇంకొక 2 జిల్లాలు పెరుగుతూ 28 జిల్లాలు. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే జిల్లా కేంద్రాన్ని రాయచోటు నుంచి మదనపల్లికి మార్చారు. అలాగే ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోకి, రైల్వే కోడూరుని తిరుపతిలోకి కలిపారు. ఇంకోటి పోలవరం జిల్లా ఏర్పాటు జరిగింది రంపచోడవరం జిల్లా కేంద్రంగా. సో ఈ ఎక్కడ పెద్దగా అభ్యంతరాలు ఏం లేవు, కానీ ఈ రాయలసీమలోనే కొన్ని జిల్లాలకు సంబంధించి ఈ షఫలింగ్లు మార్పులు చేర్పుల విషయంలో కొన్ని ఆకాంక్షలు కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. వాటిని ఆల్మోస్ట్ పరిగణలోకి తీసుకున్నట్టే కనిపిస్తోంది. కానీ మంత్రి రాంప్రసాద్ ఆయన నిన్న క్యాబినెట్లో మీటింగ్లోనే కొంత అధికారులు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంత భావోద్వేగానికి గురై కాస్త ఏడ్చారని చెప్పి మనకి నేను రిపోర్ట్ వచ్చింది. అది బయటకు వచ్చాక కూడా వారు ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే మొదట్లో అసలు జిల్లా కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోనివ్వను అని దాదాపు ఆయన ఒక ఛాలెంజే చేశారు. కానీ అది మారిపోవడంతో జిల్లా పేరు కొనసాగుతోంది, బట్ కేంద్రం మదనపల్లికి మారిపోవడం దాని మీద ఆబ్వియస్గా ఆయనకి ఏంటంటే మంత్రిగా ఉండి కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయారు. ఇలాంటివన్నీ మొదలయ్యాయి. అంటే ఇక్కడ రాజకీయ కారణాలు కాదు, పరిపాలనా సౌలభ్యం దృష్టిలో పెట్టుకుని అక్కడున్న ప్రజల ఆకాంక్ష దృష్టిలో పెట్టుకుని చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడము ఆయన సముదాయించడం జరిగింది. నిన్న మొత్తం 3 సార్లు మాట్లాడారు. ఒకటి క్యాబినెట్లో, మళ్ళీ ఆయన వెళ్ళాక మళ్ళీ పిలిపించారు, రాత్రి మళ్ళీ ఇంకో 40 నిమిషాలు భేటీ అయ్యారు. అంటే అంతకుముందు కొన్ని వార్తలు ఏంటంటే అసలు ఈ మార్పు జరిగితే రాజీనామా చేసేస్తారు మంత్రి అన్న స్థాయిలో వెళ్ళిపోవడం. బహుశా దానికోసం కొంచెం ముఖ్యమంత్రి స్పెషల్ అటెన్షన్ ఇచ్చినట్టున్నారు. అయితే నిన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆయన ఆ జిల్లాకు సంబంధించిన ఆయన, గతంలో అక్కడ ఎమ్మెల్యే. సో ఆయన దీని మీద అవసరమైతే ఉద్యమం చేస్తాను, దీక్ష చేస్తాను అంటున్నారు. అంటే దీన్ని మళ్ళీ ఒక పొలిటికల్గా ఫ్లేరప్ చేసే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టే కనిపిస్తోంది. అంటే ఈ జిల్లాలకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ, మార్పులు చేర్పులు ఏ అంశాల ప్రాతిపదికన జరిగాయనేది ఒకటి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రెండోది పరిపాలనా సౌలభ్యం. అంటే అంతకుముందు 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, పెద్ద జిల్లాలు, సరే పరిపాలనా సౌలభ్యం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయత్నం, దాన్ని మొత్తం ఇప్పుడు 28 జిల్లాలుగా మార్చుకోవడం, కొన్ని మండలాలు కొన్ని గ్రామాలు కూడా విలీనం అవ్వడం, అవన్నీ నేను పూర్తిగా డీటెయిల్స్లోకి చర్చలో వెళ్దాము. సో ఓవరాల్గా ఏంటంటే ఈ జిల్లాల మార్పు చేర్పు వల్ల కలిసి వచ్చేది ఏంటి, లేకపోతే వివాదాలే ఇంకా పెద్ద అవుతాయా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాంప్రసాద్ రెడ్డి విషయంలో అంతకుముందు ఆయన పర్సనల్ మంత్రిత్వ శాఖ విషయంలో కొన్ని వివాదాలు జరగడం, ముఖ్యమంత్రి ఏదో పిలిచి ఆ రిపోర్ట్ సరిగ్గా లేదని మాట్లాడారని చెప్పడం, ఆ నేపథ్యంలో అప్పుడే ఆయన కొంచెం నొచ్చుకున్నారని. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మంత్రి, చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పటికైతే సద్దు మణిగిపోయింది. కానీ ప్రతిపక్షాలు దాన్ని ఊరుకోగా, ముఖ్యంగా వైసీపీ దాని మీద కొంచెం రాద్ధాంతం చేసే ప్రయత్నమే చేస్తోంది. అలాగే మిగతా జిల్లాలు, పోలవరానికి సంబంధించి ఒక జిల్లా, దానికి సంబంధించి పెద్దగా అక్కడ అంత అభ్యంతరాలు ఏమీ కనిపించలేదు. ఇప్పుడు మనం మ్యాప్లో చూస్తున్నాం అన్నమయ్య జిల్లా. మొత్తం మీద ఇప్పుడు అతిపెద్ద జిల్లా తిరుపతి జిల్లా, అతి చిన్న జిల్లా పోలవరం జిల్లా, మొత్తం 28 జిల్లాల్లో. ఇందులో పొలిటికల్గా అంశాల ప్రాతిపదిక లేదు, కేవలం ఓన్లీ అక్కడ ప్రజలు కొంతమంది ఇప్పుడు సపోజ్ కడపకు సంబంధించి రాజంపేట, తిరుపతి రైల్వే కోడూరు, ఇది పూర్తిగా అక్కడ ప్రజలు అడిగారు, వాళ్ళు ఆకాంక్షల మేరకు అక్కడ చేశామని నిన్న ముఖ్యమంత్రి చెప్పడం. కానీ ఇక్కడ ముందే ఎందుకు చర్చ జరగలేదు? ప్రపోజల్స్ టైంలోనే, ప్రతిపాదనలు వచ్చినప్పుడే క్యాబినెట్లో చర్చ జరుగుతుంది, లేకపోతే మంత్రులకు సంబంధించి మధ్య చర్చ జరిగినప్పుడు అభ్యంతరాలు ఉంటే అప్పుడే తెలియజేసుకోవాలి. కానీ బయటకు వచ్చి ఇంత ఒక ఎమోషనో లేకపోతే ఇంత హైడ్రామా బయటకు రావాల్సిన అవసరం ఏముంది అని. ఎందుకంటే చిన్న పోలిక చెప్తే ఋషికొండకు సంబంధించి మంత్రుల సంఘం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అన్ని కోట్లు అక్కడ తగిలేసిన భవనాన్ని ఎలా మార్చొచ్చు? ప్రజల సొమ్ము కదంతా, అది వృధా కాకుండా ఏం చేయాలి అంటే, సరే దాన్ని ఒక పెద్ద పెద్ద 5 స్టార్ గ్రూప్స్ అడుగుతున్నాయి, పర్యావరణ కేంద్రంగా దాన్ని ఎలాగో విశాఖ ఉంటుంది కాబట్టి అనే ఆలోచన ఉంటే విష్ణుకుమార్ రాజు బీజేపీ ఎమ్మెల్యే లేదు, దానికి విభిన్నంగా ఆయన మాట్లాడారు. దీన్ని ఒక కళ్యాణ మండపాలు లేకపోతే ఇక్కడ టీటీడీ లాంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలాగా ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి ఒక సెంటర్ ఏర్పాటు చేయడం, అలాగే అసలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలని అడక్కపోవడం ఏంటి అనేది, అంటే కొంత ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే కొంత సమన్వయ లోపం ఉందా కూటమిలో అనేది ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు బయటపడుతుంది. సాక్షాత్తు క్యాబినెట్లోనే జిల్లాలకు సంబంధించి ఇంత పెద్ద నిర్ణయం జరుగుతున్నప్పుడు ఒక మంత్రి బహిరంగంగా ఎందుకు, అంటే ఆయన డిసెంట్ నెగిటివ్గా చెప్పే పరిస్థితి లేదు, అవకాశం లేదు, చెప్పలేదు.
కానీ అంతర్గతంగా అయితే చాలా ఆయన ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తం మీద ఏ జిల్లా అనే ఒక కన్ఫ్యూజన్ తీరిపోయిందా? ఇందులో పొలిటికల్ యాంగిల్ ఏంటి, లేదా పూర్తిగా ప్రజల ఆకాంక్షల కోసమే జరిగిందా? అలాగే ఇలాంటి అంశాలు బయటపడినప్పుడు కూటమి మధ్యలో ఉన్న సమన్వయ లోపం కూడా బయటపడుతుందా?